హాయ్ హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ అఖిల. అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నాను. నేనైతే రీసెంట్గా 22nd బయలుదేరి కాకినాడ అయితే వెళ్ళాను అనమాట. 23rd రీచ్ అయ్యాను. ఇదైతే ట్రైన్లో షూట్ చేస్తున్నా. నేను ఇక్కడైతే దిగిపోయాను. అమ్మ వాళ్ళు రాలేదు తీసుకురావడానికి, పిక్ చేసుకోవడానికి. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను, మీరు వినండి ఖచ్చితంగా. సో రాగానే స్టార్టింగ్ అయితే నేను అండ్ మా తోటమ్మ వాళ్ళు వచ్చారు మా ఇంటికి. మా డాడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళు, వాళ్ళ అమ్మాయి, మళ్ళీ వాళ్ళ మనవలు అందరు కూడా వచ్చారు మా ఇంటికి. సమ్మర్ వెకేషన్కి వస్తుంటారనమాట కాకినాడ మా ఇంటికి. ఇక్కడ నుంచి అయితే మా దొడ్డమ్మ కొన్ని ఊరగాయలు పెట్టుకున్నారు, మిగతావి అమ్మ పెడతారు అని చెప్పేసి ఇక్కడైతే మామిడికాయలు చూడ్డానికి అమ్మ, నేను, దొడ్డమ్మ ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇది అరౌండ్ 7 o'clock ఆ టైంకి వచ్చాము ఇక్కడికి. వచ్చి ఇంకా అమ్మ వాళ్ళు అన్ని కాయలు చూస్తున్నారనమాట టేస్ట్స్. నాకైతే వీటి మీద అంత లేదు, బట్ ఐఎమ్ లెర్నింగ్. ఏవో కలెక్టర్ కాయలు ఇంకా ఏవేవో ఉన్నాయి పేర్లు. ఇక్కడైతే రా ఫుటేజ్ ఉంచుతాను, మీరు కూడా విందురు. అసలు వీళ్ళ బార్గెనింగ్ స్కిల్స్కి అయితే అసలు హ్యాట్స్ ఆఫ్. నేను కూడా వీళ్ళ దగ్గర నుంచి చూసి చాలా నేర్చుకున్నా, ఇంకా నేర్చుకుంటున్నా. సో ఇంకా వీళ్ళైతే కొంటున్నారనమాట, చూసేయండి. అన్నీ ఒకటే కదా బాబు, అది మాసం మాది తేడా ఉండదండి. ఏనా ఇగో వేసాను పైకి ఎత్తండి. అది అదే పొయ్యిలు పొయ్యి ఇలా పెట్టుకోవాలి, బేరాలో ఉంటుంది. ఇంకా ఇది అయిపోయాక ఇంటికైతే వచ్చేసాము. నేనైతే ఒక మంచి కాఫీ తాగుతున్నా, ఈలోపు పిల్లి వెళ్తుంది మంచిగా. నేనైతే నా ఫేవరెట్ స్పాట్ మా ఇంట్లో అయితే ఇంకా మా చెల్లి వాళ్ళని అయితే లేపేసా అనమాట. లేచారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ బుజ్జి సంహిత కూడా ఉంది మా ఇంట్లో, మా దొడ్డమ్మ వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మ. ఎంత బాగుంటుంది, మాట్లాడుతుంది. కొన్ని రా ఫుటేజెస్ ఉంచుతాను చూడండి. సరేనా? Hi vlogs. Hi guys, I am Samita. What are you doing? What are you doing? How are you all? How are you all? ఇక్కడ అయితే ఇంకా నేను, మా పండుగాడు అంటే మా అక్క వాళ్ళ అబ్బాయి కలిసి టిఫిన్ తేయడానికి వెళ్తున్నాం అనమాట అందరికీ. సో వాడే నడుపుతా అన్నాడు బండి. నాకేమో భయం ఎవరైనా ఎక్కువ నడిపితే. సో ఇంకా అట్లా ఆయన కూడా వీడియో తీస్తున్నాను అనమాట. నేనైతే కొద్దిగా దూరంలో ఈ హోటల్ పేరు బాత్రూమ్ హోటల్ అని పెట్టింది మా చెల్లి, ఎందుకంటే ఎదురుకుండా బాత్రూమ్స్ ఉంటాయి చూడండి. దీని పేరు బాత్రూమ్ అని పిలుస్తుంది. టిఫిన్ అయితే చాలా బాగుంటుంది. సో మా నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ నేను ఫ్లూట్ క్లాస్కి వెళ్ళామన్నమాట. కచేరీ ఒకటి ఉంది, సో అది అటెండ్ అవ్వడానికి ఫ్లూట్ క్లాస్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేసరికి అసలు ఫుల్ ఎండలు ఎలా ఉన్నాయంటే దారుణం. ఈలోపు పొద్దున్న కొన్నాం కదా దొడ్డమ్మకి, వీటిని అయితే ఇప్పుడు కొట్టిస్తున్నాం అన్నమాట. తర్వాత మా తాతగారు ఫోన్ చేసి ఆయనకి ఏవో ట్యాబ్లెట్స్ కావాలంటే అవి ఒకటి కొన్నాము. తర్వాత ఇంటికి వచ్చాక వీళ్ళు చూడండి పిచ్చి పిచ్చి ఆటలు అనమాట. ఏంటి ఆ పౌడర్, ఏంటి రాక్ పేపర్ సిజర్ ఆడుతూ ఆ పౌడర్ కొట్టిస్తున్నారనమాట. అసలు దారుణంగా తయారయ్యారు. ఇంకా చిన్నపిల్ల సంహిత అయితే దారుణం అనమాట. అది కూడా భలే ఆడింది అసలు ఏడవకుండా. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ డేనే నేను వెళ్ళగానే వీళ్ళందరూ ఉండేసరికి భలే అనిపించింది నాకైతే. సో ఇంతకీ వీళ్ళు ఎందుకు లేవలేదు అంటే, మార్నింగ్ నన్ను ఎందుకు పికప్ చేసుకోవడానికి రాలేదంటే, యాక్చువల్లీ 5 o'clock వచ్చిందట కరెంట్ నైట్ పోయి. దానివల్ల ఎవ్వరు పడుకోలేదు. ఇంక అప్పుడే పడుకోవడం స్టార్ట్ చేశారు అందరూ. అందుకే నేను ఇంకెవరిని రమ్మని చెప్పలేదు. ఇంకా నేను ఒకదానే అన్ని బ్యాగ్లో ఉన్నా వచ్చేసాను అనమాట. అమ్మ వస్తా అన్నారు, కానీ ఎందుకు అమ్మని మళ్ళీ ఇబ్బంది పెట్టడం, నేనే వచ్చేస్తా అని చెప్పి ఏదో ఒకలాగా ఇంకా తంట్లు పడుతూ వచ్చేసా అనమాట. ఇంకా అయ్యో ఇంకో చూడండి, ఏదో ఒకటి అలా ఏడిపించాము దాన్ని ఆఖరికి. ఇంకా చూసారా నా మొహం ఎలా అయిపోయిందో.
ఇంకా మా వదిన అందరూ వచ్చి చూస్తున్నారనమాట. నన్ను చూపిస్తున్నారు. అక్కిపిన్ని కూడా చూడండి ఎలా ఆడుతుంది. వీళ్ళు నన్ను అక్కిపిన్ని అంటారనమాట. నాకు చాలా ఇష్టం అలా పిలిస్తే. ఆ సంహిత ఏమో అక్కి అత్త అని పిలుస్తుంది. కొన్ని రా ఫుటేజెస్ అయితే యాడ్ చేస్తాను. అవి కూడా చూడండి. దీని వెనకాల వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా. అందరికి చంద్రముఖి ఇక్కడైతే ఇంకా మంచిగానే అవాయిడ్ చేయండి. మేమైతే తినేసి ఇవాళైతే బీచ్కి వెళ్దామని వీళ్ళు ప్లాన్ చేశారు. అసలు ముందు రోజే వచ్చారు, బట్ నేను ఉన్నానని చెప్పేసి నేను వచ్చాక వెళ్దామని చెప్పేసి ఇంక అందరం బీచ్కి వెళ్దామని రెడీ అయ్యామన్నమాట. ఎలా వెళ్ళామంటే అందరం ఆటోలోనే వెళ్ళిపోయామన్నమాట. మొత్తం నాకు తెలిసి 11 మెంబర్స్ ఎంతమంది ఉన్నాం మేము. ఇంకా అయితే బీచ్కి వెళ్ళాము. బీచ్లో అయితే నేను ఎక్కువ ఫుటేజెస్ షూట్ చేయలేదు, ఎందుకంటే మేము ఫుల్గా నానాము లోపల. సో ఫోన్ అయితే పట్టుకెళ్ళలేదు. గట్టిగా ఆడామన్నమాట. ఇక్కడ మా ఇంటి బయట అందరు చూస్తున్నారు మమ్మల్ని. మేము వెనకాల అంతా కూడా భలే నవ్వు వచ్చింది. కానీ ఇట్లాంటి మూమెంట్స్ మళ్ళీ ఎప్పుడో కానీ రావు కదా. అందరూ ఇంకా దీన్ని అయితే ఆడిస్తున్నాం అన్నమాట. అట్లాగా మేమైతే వెనకాల కూర్చోడానికి మళ్ళీ ఎంతమంది కొట్టుకున్నారంటే దానికోసం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఎవరు కూర్చుంటారు, ఇంతే అన్నమాట గొడవలు. అమ్మ నాకు అదే చల్లగాలి వస్తుంది. కంపారిటివ్ టు కాకినాడ కన్నా ఇక్కడికి వచ్చేసరికి 3 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయినా సరే చాలా చల్లగా అనిపించింది అనమాట. ఇంకా మేమైతే బీచ్కి వచ్చేసాము ఆల్మోస్ట్. ఈ పక్కనే బీచ్కి పక్కనే ఏదో వాటర్ పార్క్ అనేది కట్టారు, మాకు కనిపించింది. దీంట్లో మీకు కనిపిస్తుందో లేదో చూడలేదు నేను. సో ఇంకా వాటర్ పార్క్ ఒకటి వెళ్దాము అని అనుకుంటున్నాము, కానీ ఇంకా తెలియదు అనమాట, చూడాలి. Climate is also very nice. చాలా ఇక్కడ అయితే చూడండి, నాకు తెలిసి ఇది ఏదో టార్టాయిస్ అనుకుంటే ఎంత పెద్దది ఉందో. స్కల్ అయితే పడిపోయి ఉందన్నమాట. భలే అనిపించింది, చాలా పెద్దది ఉంది. మేబీ వీడియోలో ఎలా ఉందో లేదో తెలియదు. చాలామంది ఉన్నారు మేము వెళ్ళిన రోజు అయితే, కానీ బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా మా పండుగాడు సంపత్ గడు అయితే మామూలు ఎంజాయ్ చేయలేదు. ఇంటికి వచ్చేసాము. ఇంకా ఫొటోస్ అయితే నేను రికార్డ్ చేయలేదు. తర్వాత ఎక్కడికి వెళ్ళామంటే మా సంపత్ 10th క్లాస్ పాస్ అయ్యాడు. 586 మార్క్స్ ఎంతతో, చాలా బాగా చదువుతాడు, చాలా మంచి మార్క్స్ వచ్చాయని అక్క అయితే పార్టీ ఇచ్చిందనమాట జేఆర్ రెసిడెన్సీలో. అలాగే మా డాడీ వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయిని కూడా పిలిచారనమాట. తను కూడా కాకినాడలోనే ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, దొడ్డమ్మ వాళ్ళు అందరం కలిసి ఇంకా జయాకి వెళ్ళి మంచిగా అయితే తిన్నాము. ప్రైజెస్ ఎందుకు కొద్దిగా చాలా ఎక్కువ అనిపించింది. టేస్ట్ అంటే మరీ ఓకే, నాట్ బ్యాడ్. ఇంకా వెజిటేరియన్స్కి ఆప్షన్స్ అదొకటే కదా ఇంకా కాకినాడలో మోస్ట్లీ ఎప్పటి నుంచో. ఇంకా మేమైతే లాబీలో కూర్చోబెట్టాడు, మరి 11 మంది ఉన్నామని చెప్పేసి. ఇంకా ఈ లోపల వీళ్ళైతే ఫోటోలు దిగుతున్నారు, వీడియోలు. అబ్బా ఇదైతే ఎన్ని పోజులు ఇస్తుందంటే చాలా అప్కమింగ్ వీడియోస్లో మీరు చూస్తారు. ఇంకా మేమైతే అందరికీ ఒక చోట దొరకలేదు. సో అమ్మ దొడ్డమ్మ అయితే ఎప్పుడు పెసరట్టు ఇంకా అదే తింటారు. దొడ్డమ్మ ఇంకా పర్లేదు, ఒక్కొక్కసారి మసాలా తింటుంది, కానీ మా మమ్మీ అయితే అస్సలు తినరు. ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు అయితే మేము ఇట్లా ఒక 2-3 గ్రూప్ ఫొటోస్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము మేము. వాళ్ళు వెళ్ళిపోయారు, మా వదిన వాళ్ళు. నెక్స్ట్ అయితే పొద్దున్న
ముక్కలు కొట్టించాం కదా ఆవకాయవి. సో ఇప్పుడైతే అమ్మ దొడ్డమ్మ ఒకసారి అవి కలుపుతున్నారు. అంతే, ఇంకా ఫస్ట్ డే అయితే ఇట్లా గడిచింది. నెక్స్ట్ వీడియోలో డే 2 ఎట్లా గడిపాను అనేది మీకు చూపిస్తాను. ఇంకా అయితే లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చాలా వస్తున్నాయి. చాలా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ట్రావెల్ వ్లాగ్స్ అవి కూడా. నేనైతే వెకేషన్కి వెళ్తున్నా. మీకు కనుక నా బ్లాగ్ అయితే కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే కమెంట్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.